నీటిలో రాయి వేస్తే మునిగిపోతుంది. ఏదైనా పండు లేదంటే వెజిటబుల్స్ తీసుకొని వేసామనుకోండి, ఏమవుతాయి? మునిగిపోతాయి. బంగారము, వెండి ఇలాంటివి ఏమైనా తీసుకొని నీటిలో వేసామనుకోండి, ఏమవుతాయి? మునిగిపోతాయి. అదే ఒక రబ్బరు బొమ్మను కానీ రబ్బరు బంతిని కానీ తీసి నీళ్ళలో వేసామనుకోండి, ఏమవుతుంది? పైకి తేలుతుంది. అదే నీరు అదే మనిషి వేస్తున్నాడు గాని కొన్నేమో మునిగిపోతున్నాయి, కొన్నేమో తేలుతున్నాయి. ఎక్కడుంది తేడా? ఏ పదార్థముతో అవి చేయబడి ఉన్నావో దాని ప్రకారము అది మునుగాలో అది తేలాలో నిర్ణయించబడుతుంది, నీటిని బట్టి కాదు. 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో ఏమంటారంటే, మీరు ఒక నూతన సృష్టి, అంటే పాత సృష్టి ఒక పదార్థముతో చేయబడింది, ఈ నూతనంగా జన్మించిన వారు ఒక నూతన సృష్టిగా మారారు. కాబట్టి మనం క్రైస్తవులుగా మారినప్పుడు మారేది మతము కాదు, మారేది పేరు కాదు, మారేది జన్మించిన దేశము కాదు, జన్మనిచ్చే తల్లులు కాదు. కానీ దేనితో సృష్టించబడ్డావో అది మారిపోయింది. భౌతికంగా క్షయ బీజంగా జన్మించావేమో, ఆత్మీయంగా అక్షయ బీజముతో జన్మించా. కాబట్టి విశ్వాసం ఉంచిన వారు, అవును ప్రభా, క్షయమైన బీజము కాదు కానీ నేను అక్షయమైన బీజముతో జన్మించినాను, ఇతరులకు జరిగింది నాకు జరగడానికి వీల్లేదు. వారు మునిగిపోవచ్చు కానీ నేను మునిగిపోను, ఎందుకంటే నేను తయారు చేయబడ్డ పదార్థము దేవుని యొక్క బలమైన శక్తిగల వాక్యం.